కేవలం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కే ఇప్పుడు యాన్యువల్ ఇంట్రెస్ట్ పేమెంట్ 3,000 కోట్లు కట్టాల్సి ఉంది. అది మరి గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం అని చెప్పి నేను మనవి చేస్తూ, అదేవిధంగా 11,500 కోట్లు నష్టం ఎప్పుడు ఈరోజు అన్సెక్యూర్డ్గా 22,000 కోట్ల ప్యాడీ స్టాక్ మీరు రైస్ మిల్లర్ దగ్గర పెట్టారు. ఎనీ సెక్యూరిటీ నథింగ్, బ్యాంక్ గ్యారంటీ ఏం లేదు. ఈరోజు 22,000 కోట్ల ప్యాడీ మీరు ఫాలో అయిన ప్రొసీజర్ మేరకు రైస్ మిల్లర్ దగ్గర ఉంది. అది ఎంత మేరకు రిట్రీవ్ అవుతుందో నోబడీ నోస్. ఆడిట్ అండి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ది, ప్యానల్ స్పీకర్ గారు, లాస్ట్ ఆడిట్ ఇయర్ 2018-19 ఇప్పుడు పూర్తవుతుంది. అంటే గత 4 ఏళ్ల సంది ఆడిట్ కూడా లేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు సప్లై చేస్తున్న బియ్యం గురించి 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం, కేవలం 1 కిలో బియ్యం గత ప్రభుత్వం సప్లై చేసిన విషయం కూడా నేను యావత్ తెలంగాణ ప్రజానికాన్ని గుర్తు చేస్తున్నా. ఈ 6 కిలోలు కూడా ఈరోజు 70-75% రేషన్ బెనిఫిషరీస్ ఎవరూ తినడం లేదు. క్వాలిటీ పూర్ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఆ 5 కిలోలకు కానీ, రాష్ట్ర ప్రభుత్వం 1 కిలోకి కానీ మీరు ఖర్చు పెడుతుంది రైస్ ప్రొక్యూర్మెంట్కి 39 రూపాయలు కిలో ఖర్చు పెట్టి. నో ఆఫ్టర్ ఫినిష్. తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893699. నేను అయిపోయినా మాట్లాడి మీరు గంట మాట్లాడుతూ సపడే కూర్చున్నావు. లెట్ మీ కంప్లీట్. ఈ 6 కిలోల బియ్యం ఏది కేంద్ర మీకు ఇస్తాను. వారి మాట్లాడి మీరు మాట్లాడి కూర్చోండి. మీకు ఇస్తాను. వారు మాట్లాడి మీకు ఇస్తాను, కూర్చోండి. వారిని మాట్లాడినండి, తర్వాత మీకు ఇస్తాను, కూర్చోండి. ఇస్తాను మీకు మీకు ఇస్తారు, కూర్చోండి. మీకు ఇస్తాను హరీశ్రావు గారు, కూర్చోండి. సరే, ఇప్పుడు ఈ 6 కిలోల బియ్యం అంటే ఒక్కొక్క కిలో బియ్యం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 39 రూపాయల కిలోకి ప్రొక్యూర్మెంట్ చేసి, ఈ రాష్ట్రంలో ఈరోజు ఆ రైస్ క్వాలిటీ ఎట్లుందంటే 70-75% రేషన్ బియ్యం ఈరోజు డైవర్ట్ అవ్వడం, మిస్యూజ్ కావడం, వేరే యూజ్ జరగడం మీ అందరికీ తెలిసిన విషయమే. అది ఇప్పుడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మరి గత ప్రభుత్వంలో పనితీరు. అదేవిధంగా వీళ్ళు ఎంత పొలిటిసైజ్ చేశారంటే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇంత ఇండెట్ ఉన్నా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఈ స్టాకులు మేము కొంత కొనుక్కుంటాం, నెలకి 2.5 లక్షల టన్నులు మీ దగ్గర బియ్యం కొనుక్కుంటుంటే స్టాక్ ఉన్నా సరే కేవలం పొలిటికల్ కారణాల వల్ల వారికి ఆ రైస్ అమ్మలేదనే విషయం కూడా నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను.